ఆంధ్రప్రదేశ్లో అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా మారుతుంది. వర్తమానంలో పవర్ ప్రాజెక్టులకు ఇస్తున్న అనుమతులు చూస్తుంటే అందుకు తగ్గట్టుగా కనిపిస్తుంది. ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి కిరణ్ ఆయన వియ్యంకుడు విశ్వేశ్వరరావుకు సంబంధించినటువంటి నవయుగ కంపెనీకి ఏకంగా 5360 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చేసింది. వేరువేరు చోట్ల ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు చింతా ఎనర్జీ పేరుతో పర్మిషన్స్ వచ్చేసాయి. అంటే ఈ కొత్త కంపెనీ వాస్తవానికి చింతా ఎనర్జీకి సొంతంగా వెబ్సైట్ కూడా ఇప్పటి వరకు పూర్తిగా సిద్ధం కాలేదు. అంటే వెబ్సైట్ కూడా లేని కంపెనీకి 5360 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన కోసం అనుమతించారంటే ఎవరి సొమ్మును ఎవరు దానం చేస్తున్నారో, ఎవరి కోసం పనిచేస్తున్నారో తేట తెల్లమవుతుంది. ఈనాడు పత్రిక చంద్రబాబు నాయుడికి ఎందుకు కొమ్ము కాస్తుందో, చంద్రబాబు నాయుడికి ఈనాడు పూర్తిగా అనుకూల కథనాలు ఇవ్వడం ద్వారా ఎలాంటి ప్రయోజనాలను ఏ మార్గాల్లో పొందుతుందో ఈ ఉదంతం తేట తెల్లం చేస్తుంది. ఇక నవయుగ సంస్థలకి విశ్వేశ్వరరావుకు సంబంధించినటువంటి చింతా ఎనర్జీ పేరుతో వచ్చినటువంటి పవర్ ప్రాజెక్టుల అనుమతులే కాదు, ఇప్పుడు మరో ఆశ్చర్యకరమైనటువంటి వ్యవహారం ఏంటంటే అదే విశ్వేశ్వరరావు అల్లుడు రఘురాయల పేరుతో మరొక 800 మెగావాట్ల పంపుడు స్టోరేజ్ ద్వారా పవర్ ప్రొడక్షన్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. అంటే దాదాపుగా 6100 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన ఒకే కంపెనీకి దక్కబోతుంది. మామ అల్లుళ్ళకే మొత్తం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్ ప్రాజెక్టులన్నీ కట్టబెట్టబోతోంది. మరి నిజంగా ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తారా? విలువైనటువంటి భూములు తీసుకుని ఆ భూముల్ని ఇతర అవసరాలకు మళ్లించుకోవడం మినహా పవర్ ప్రాజెక్టుల స్థాపన వైపు దృష్టి పెడతారా? ఇంకా ఇప్పటివరకు వెబ్సైటే రెడీ చేసుకోలేనటువంటి వాళ్ళు ఏకంగా 6000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన చేస్తారంటే జనం ఏమైనా చెవిలో పూలు పెట్టుకున్నారా నమ్మడానికి అనే ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి. ఒకేసారి ఈనాడు కిరణ్కి సంబంధించినటువంటి వియ్యంకుడి కంపెనీలకు ఈ మాదిరిగా కట్టబెడుతున్నటువంటి తీరు చాలామందిని విస్మయానికి గురిచేస్తుంది. అధికార వర్గాల్లో పెద్ద చర్చకి ఆస్కారం ఇస్తుంది. ఒకే కంపెనీకి వివిధ పేర్లతో ఈ రకంగా భారీగా మామ అల్లుళ్ళ పేరుతో పవర్ ప్రాజెక్టులు ఇస్తున్నటువంటి వైనం మీద విస్మయం వ్యక్తమవుతుంది. అయినా చంద్రబాబు వీటిని ఖాతరు చేస్తున్నట్టుగా కనిపించట్లేదు. ఈనాడు పత్రికా యాజమాన్యాన్ని సంతృప్తి పరచడమే లక్ష్యంగా అటు నవయుగాకి ఇటు రఘురాయలకు సంబంధించినటువంటి కంపెనీకి భారీగా పవర్ ప్రాజెక్టులు కట్టబెట్టే పనిలో చంద్రబాబు ఉన్నట్టుగా కనిపిస్తుంది. మరి దీన్ని జనం హర్షిస్తారా? ఇప్పటికే పంపుడు స్టోరేజ్ పేరుతో పవర్ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వడం మీద చాలా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. సీలేరు ప్రాంతంలో గిరిజనులు అనేక రకాలుగా ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నారు. ఇతర అనేక రకాల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నటువంటి తరుణంలో ప్రభుత్వం వాటిని ఖాతరు చేయకుండా ఏకపక్షంగా ముందుకెళ్తున్నటువంటి వైనం వివాదాలకు దారితీసేలా కనిపిస్తుంది. అందులోనూ ఇద్దరు విశ్వేశ్వరరావు ఆయన అల్లుడు మామ అల్లుళ్ళకే మొత్తం పవర్ ప్రాజెక్టుల్లో 6100 మెగావాట్లకు పైగా విద్యుత్ ఉత్పాదనకు అనుమతులు ఇస్తున్నటువంటి వైనం అత్యంత ఆందోళనకరంగా కూడా మారుతుంది. ఇట్లా పవర్ ప్రొడక్షన్లో ఒకే కంపెనీకి భారీగా లబ్ధి చేకూరే రీతిలో చంద్రబాబు సర్కారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాల మీద అనేక రకాల విమర్శలు వెల్లువెత్తే ప్రమాదం కూడా కనిపిస్తుంది. మరి ఈ విషయంలో చంద్రబాబు పునరాలోచన చేస్తారా? లేకుంటే ప్రజల వ్యతిరేకత, విపక్షాల విమర్శలు ఎన్నున్నా ఈనాడు సంస్థల కిరణ్ బంధువులకు మేలు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగిపోతారా? ఇదే ముఖ్యమైనటువంటి అంశం.